సో చూడండి, ఈరోజు మనము జాగ్రఫీ, సోషల్లో జాగ్రఫీలో ఉన్నటువంటి చిన్న టాపిక్, సో గ్లోబ్ గురించి పూర్తిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో దీనిలో మనం ముఖ్యంగా ఏమేమి చెప్పుకుంటాము అంటే గుర్తుపెట్టుకోండి. సో గ్లోబు అంటే ఏంది? సో గ్లోబును మనము భూమికి నమూనాగా ఎందుకు తీసుకున్నాం? నెక్స్ట్ గ్లోబులో మనము భూమికి నమూనా ఎందుకు తీసుకున్నాం చెప్పినాం కదా. సో భూమికి సంబంధించినటువంటి టాపిక్లో మనకు గ్లోబు ఆధారంగా చెప్తూ ఉంటాం. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి, అక్షాంశాలు అంటే ఏంది, రేఖాంశాలు అంటే ఏంది, అసలు భూమి అనేది సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతుంది, ఎంత స్పీడ్తో తిరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఈ తిరగడం వల్ల మనకేమన్నా యూజెస్ ఉన్నాయా, నెక్స్ట్ ఆ భ్రమణాల వల్ల మనకేమన్నా నష్టాలు ఉన్నాయా, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చలనం భూచలనాల వలన, సూర్యుని చుట్టూ తిరిగేటువంటి చలనాల వలన మనకి ఏమన్నా వాతావరణంలో ఋతువులలో ఏమైనా మార్పులు వస్తాయా అని చెప్పేసి ఈ టాపిక్ని మనము ఎండ్ చేసేద్దాం. సో ఇది చాలా చిన్న టాపిక్, మనకు ప్రజెంట్ అయితే 6th క్లాస్లో ఉండడం జరిగింది. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు గ్లోబు అనేది భూమికి నమూనా. సో మన చాప్టర్ పేరు అది నమూనా, మోడలింగ్. ఇప్పుడు చూడండి, మీకు సైకాలజీ ప్రకారం చూసుకుంటే మనకుంది మోడలింగ్ థియరీ ఉంది, అర్థమైందా, పరిశీలన అభ్యాసనం. సో అక్కడ మనకు ఏమని చెప్తారంటే మనము ఒకరిని అనుకరించడం ద్వారానో, లేకపోతే ఒకరు వాళ్ళ విధంగా మనం మారడం ద్వారానో, సో ఆ విధంగా మోడలింగ్ అంటే ఏంటంటే, ఈ నమూనా అంటే ఏంటంటే వాటి ఆకారము, సో వాటి లక్షణము మొత్తం బేస్ చేసుకొని మనము దాని మాదిరిగానే ఏర్పాటు చేయడం. మనిషి కూడా అంతే, ఒకరిని చూసి ఆ విధంగా డ్రెస్సింగ్ స్టైల్ చేయడము, ఆ విధంగా ఉండడము, ఆ విధంగా హెయిర్ స్టైల్ చేయడం, ఈ విధంగా అనుకరిస్తారో, ఆ విధంగా మోడలింగ్ గా ఉంటారో, ఆ విధంగానే గ్లోబు కూడా మనకు భూమికి ఏ విధంగా ఉంది, ఏ ఆకారంలో ఉంది అనేటువంటి నమూనాగా తీసుకుని గ్లోబును తయారు చేయడం అనేది జరిగింది. అర్థం చేసుకోండి, ఈ గ్లోబు అనేది భూమికి ఒక నమూనా. చూడండి, ఫస్ట్ ఈ గ్లోబు గురించి మనము ఇంట్రడక్షన్ చూసుకుందాం. గ్లోబు, సో గ్లోబు అనేది గ్లోబస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి రావడం అనేది జరిగింది. సో గ్లోబో అనేది మనకు గ్లోబస్ అనేటువంటి లాటిన్ భాష నుంచి రావడం అనేది జరిగింది. సో ఈ లాటిన్ భాషలో గ్లోబస్ ని మనం ఏమంటామంటే గోళం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో గోళం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో గ్లోబస్ అనేది మనకు ఆ వర్డ్ అనేది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఇది ఇంట్రడక్షన్ లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇది గ్లోబు అనేది, సో ఫస్ట్ మనకు భూమి యొక్క ఆకారం గురించి తెలుసుకోవాలి. సో దీని ఆకారం ఏ విధంగా ఉంటే గ్లోబ్ ఆకారం కూడా ఆ విధంగానే ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క మోడల్ కాబట్టి. సో చూడండి, సో ఇది ఒక భూమి అనుకుంటే, భూమి అనేది మనకు 7th క్లాస్ ప్రకారం చూసుకుంటే భూమి అనేది మనకు ఏ ఆకారంలో ఉందంటే జియోయిడ్ ఆకారాన్ని కలిగి ఉంది. సో గుర్తుపెట్టుకోండి, జియోయిడ్ ఆకారాన్ని కలిగి ఉంది. సో జియోయిడ్ ఆకారం అంటే ఏంటి బ్రదర్ అంటే, గుర్తుపెట్టుకోండి, భూమి గుండ్రంగా ఆకారంలో ఉంటూ, సో మధ్య భాగం వెడల్పుగా ఉంటూ చివరకు వెళ్ళే కొలది తగ్గుకుంటూ ఈ ప్రాంతంలో మనకేమవుతుందంటే నొక్కుబడి ఉంటుంది. సో నొక్కబడి ఉంటుంది. ఈ విధంగా ప్రెజర్తో నొక్కబడి ఉన్నటువంటి ముడత కలిగినటువంటి భాగంగా ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇదైతే ఫిగర్లో అయితే చూపడం అనేది జరగదు. సో ఈ విధంగా మనకు ఉంటుంది కాబట్టి ఈ ఆకారాన్ని మనం ఏమంటామంటే జియోయిడ్ ఆకారం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో భూమి అనేది ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ జియోయిడ్ ఆకారానికి మన నమూనాగా తీసుకున్నదే గ్లోబు. సో గ్లోబు, ఈ గ్లోబును ఫస్ట్ 1492వ సంవత్సరంలో మార్టిన్ బేహైమ్ అనేటువంటి పురాతన శాస్త్రవేత్త కనుక్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు 1570వ సంవత్సరంలో టాకీ ఆల్దీన్ అనేటువంటి శాస్త్రవేత్త ఆధునిక గ్లోబును కనుగొనడం అనేది జరిగింది. సరేనా, కాన్స్టాంటినోబెల్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి కాన్సెంట్వరీ అనేటువంటి ప్రాంతానికి చెందిన వాడు ఎవరు, టాకీ ఆల్ దీన్ అనేట. సో వీణ 1570 సంవత్సరంలో మనకు ఆధునిక గ్లోబును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత
మనకు చూడండి, మనకు ఇంతకుముందు అంటే పాతకాలంలో మనకు కొన్ని సంవత్సరాల వరకు భూమి గోళాకారంగా ఉందని నమ్మలేదు. ఏ శతాబ్దంలో మనకు భూమి గోళాకారంగా ఉందని నమ్మినారంటే 15వ శతాబ్దంలో నమ్మడం అనేది జరిగింది. అంతవరకు కూడా మనకు భూమి అనేది బల్లపరుపుగా ఉంది అని చెప్పడం అని జరిగింది. అప్పుడు మనకు ఒక భాగాన్ని వాళ్ళు నావికులు పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గీసుకున్నటువంటి మ్యాప్ని తూర్పు నుంచి పడమరకు ఈ విధంగా మర్చినప్పుడు ఏమవుతుందంటే ఒక భాగానికి ఒక భాగం అటాచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలుసు ఫెర్డినాండ్ మాజెల్లాన్ సముద్ర ప్రయాణం చేసినప్పుడు ఈ ప్రపంచం మొత్తం తిరిగినప్పుడు ఒక ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి రావడం అని జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే భూమి బల్లపరుపుగా ఉందంటే ఏదో ఒక చోట డ్రాప్ అయి కింద పడిపోవాలి. కానీ తిరిగి అదే ప్రాంతానికి వస్తున్నామంటే భూమి అనేది గోళాకారంగా ఉంది అని నావికులు కనుక్కోవడం జరిగింది. సో అది ఏ శతాబ్దంలో అంటే 15వ శతాబ్దం. సో మీకు ముందే చెప్పాను, నేను శతాబ్దాల గురించి నా ఇంట్రడక్షన్ పార్ట్ లోనే చెప్పాను. 15వ శతాబ్దం అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, 1400 నుంచి సో నెక్స్ట్ 1500 సంవత్సరం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ఏమంటామంటే 15వ శతాబ్దం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో 1500 శతాబ్దం, సో 1401 నుంచి 1500 శతాబ్దం ఈ మధ్యలోనే మనకు గ్లోబును కనుక్కోవడం అనేది జరిగింది 1492వ సంవత్సరంలో మార్టిన్ బైహామ్. గుర్తుపెట్టుకోండి, ఇదే 15వ శతాబ్దంలో కనుక్కోవడం జరిగింది. అదే విధంగా మనకు ఇది 1570కి సంబంధించినటువంటి ఆధునిక గ్లోబ్. మనకు మొఘల్ సామ్రాజ్యం ఉంది. సో మొఘల్ సామ్రాజ్యం మనకు 1526లో మొదలయ్యి మనకు సిపాయి తిరుగుబాటు. సో సిపాయి తిరుగుబాటుకు పాత్ర పోషించినటువంటి బహదూర్ షా II ఆయన మరణించిన సంవత్సరం 1862. సో ఇంతవరకు కూడా మనకు మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళలో మనకు ఒక వ్యక్తి వచ్చేసి జహాంగీర్. సో జహాంగీర్ వీణ కాలంలో, సో జహాంగీర్ కాలంలో ఈయన రాజ్యంలో శాస్త్రవేత్తలు ఏం చేశారంటే శాస్త్రవేత్తలు అతుకులు లేనటువంటి గ్లోబును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అతుకులు లేనటువంటి గ్లోబును ఎక్కడ తయారు చేసినారంటే జహాంగీర్ కాలంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు తయారు చేయడం అనేది జరిగింది. ఇది గ్లోబుకు సంబంధించినటువంటి మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. సరేనా? కావున ఇది ఇప్పుడు మనకు గ్లోబు మనం చూస్తూ ఉంటాం. సో గ్లోబు అనేది మన స్కూళ్ళలో కూడా ఉంటుంది. చూడండి, ఇది భూమికి నమూనాగా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఈ గ్లోబులో అంతర్భాగంగా ఉన్నటువంటి మ్యాటర్ గురించి డిస్కస్ చేసుకుంటూ దాని తర్వాత భూమి అంటే ఏంటి, సో భూమి చలనాల గురించి చెప్పిన దాని గురించి వద్దాం. ఫస్ట్ మనకు ఈ గ్లోబు, ఇప్పుడు మనము గ్లోబుని తీసుకుని భూమికి వివరించడానికి ట్రై చేద్దాం. సో భూమికి ఏ విధంగా ఉన్నాయి అనేది వివరించడానికి చూద్దాం. సో ఫస్ట్ భూమికి సమాంతరంగా, సో భూమి అన్న గ్లోబు సో నమూనా తీసుకున్నాం కాబట్టి సో ఇది భూమి అనుకోండి. సో ఇది భూమి. సో భూమికి సమాంతరంగా మధ్య భాగంలో ఉన్నటువంటి గీతని మనం ఏమంటామంటే భూమధ్య రేఖ అంటాం. సో చూడండి, నేను రేఖ అని ఎందుకంటున్నా అంటే మళ్ళీ మీకు అర్థం కావాలని చెప్తున్నా. దీన్ని పరిభాషలో చెప్పాలంటే, సో మన సోషల్ పరంగా చెప్పాలంటే భూమికి అడ్డంగా గీయబడినటువంటి అక్షాంశాన్ని ఏమంటారు అంటే భూమధ్య రేఖ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, భూమధ్య రేఖ అని చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా దీనికి ఇంకొక నిర్వచనం ఉంది. 0 డిగ్రీస్ కలిగినటువంటి అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు అని అంటే భూమధ్య రేఖ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో భూమిని 2 సమభాగాలుగా చేసేటువంటి అక్షాంశం ఏంది అంటే కూడా గుర్తుపెట్టుకోండి, భూమధ్య రేఖ. ఇప్పుడు మనం భూమధ్య రేఖ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇదే భూమిలో మనకు ఫస్ట్ వేటి గురించి నేర్చుకుందామంటే అక్షాంశాల గురించి నేర్చుకున్నాం. ఈ అక్షాంశాలు మనకు లాటిట్యూడ్ అనేటువంటి లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. దాని అర్థం ఏంటంటే లాటిన్ భాషలో గుర్తుపెట్టుకోండి, వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. సో ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. సో టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, ఒకసారి వినండి, టెక్స్ట్ బుక్ చదవండి అర్థమవుతుంది. ఈ విధంగా లాటిట్యూడ్ పదాలకు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అక్షాంశాల గురించి ఇంట్రడక్షన్ పాఠం జరిగింది. అక్షాంశాలు అంటే ఏంటివి అంటే భూమికి సమాంతరంగా గీయబడినటువంటి రేఖలు
సో రేఖలను అక్షాంశాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. భూమికి ఈ విధంగా సమాంతరంగా గీయబడినటువంటి రేఖలను అక్షాంశాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇవి భూమికి సమాంతరంగా లేదా అడ్డంగా గీయబడినటువంటి రేఖలు. సో ఊహాజనిత రేఖలు. ఏ రేఖలు? ఊహాజనిత, ఊహించి గీసినటువంటి రేఖలు. ఇప్పుడు మనకు వీటిలో డెప్త్కి వెళ్ళిపోతే, ఇప్పుడు ఇది భూమధ్య రేఖ ఉంది కదా, 0 డిగ్రీల అక్షాంశం. ఇప్పుడు అక్షాంశాలు అనేటివి భూమికి ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈ అక్షాంశాలు మనకు భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్ళే కొలది. సో భూమధ్య రేఖ ఇక్కడ ఉంది కదా, సో ఇప్పుడు నీకు అది వేరే కలర్ లో చూపిస్తా. సో ఇది తీసేయండి. ఇది మనకు భూమధ్య రేఖ. సో భూమధ్య రేఖ మనకు మిడిల్లో ఉంటుంది. సో భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్ళే కొలది అక్షాంశాలు అనేటివి తగ్గుకుంటూ వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి, టెట్కు కానీ డిఎస్సికి కానీ తీరుపాట్లు ఇవ్వాలనుకుంటే ఇటువంటి వాటి మీదనే ఇవ్వడం జరుగుతుంది. అక్షాంశాలకు రేఖాంశాలకు భేదాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. భూమధ్య రేఖకు పైకి వెళ్ళే కొలది అక్షాంశాల యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది. సో పరిమాణం అనేది తగ్గుతుంది ఎక్కడ? భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్ళే కొలది. నెక్స్ట్ దాని ఆపోజిట్ అనుకుంటే, పై ప్రాంతం నుంచి కిందికి భూమధ్య రేఖకు వచ్చే కొద్దీ అక్షాంశాలు అంటే పెరుగుతూ ఉంటాయి. ఇతర చెప్పొచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి భూమధ్య రేఖ మనకు చివరకు ఇట్లా విధంగా తగ్గుకుంటూ చివరకు ఒక బిందు రూపంలోకి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో పై భాగంలో కానీ కింది భాగంలో కానీ బిందు రూపంలో ఏర్పడడం జరుగుతుంది. సో ఈ బిందు రూపాలనే మనం ఏమంటామంటే ధ్రువాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఏమని చెప్తాము? ధ్రువాలు. గుర్తుపెట్టుకోండి. తగ్గుకుంటూ వస్తున్నాయి కదా భూమధ్య రేఖ నుంచి అక్షాంశాలు, తగ్గుకుంటూ వచ్చి చివరన ఒక బిందు రూపంలో ఏర్పడతాయి బార్డర్ లో. ఆ బార్డర్ లో ఏర్పడినటువంటి బిందు రూపాలనే మనము ధ్రువాలు అని చెప్పడం అని జరుగుతుంది. ఇవి ధ్రువాలు. ఇవి ఉత్తర ప్రాంతంలో నార్త్ సైడ్ లో ఉంటే ఉత్తర ధ్రువాలని, సో దక్షిణ భాగంలో ఉంటే సౌత్ ధ్రువాలని మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో దక్షిణ ధ్రువాలు, ఉత్తర ధ్రువాలు అని చెప్తాం. ఇప్పుడు ఈ అక్షాంశాలు ఉన్నాయి కదా, సో ఈ అక్షాంశాలు మనకు 0 degrees కలిగినటువంటి అక్షాంశాన్ని మనం ఏమన్నాం? భూమధ్య రేఖ అన్నాం. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొక అక్షాంశం గురించి నేర్చుకుందాం. ఆ అక్షాంశం పేరే 23.5 డిగ్రీల అక్షాంశం. గుర్తుపెట్టుకోండి, 23.5 డిగ్రీల అక్షాంశం ఇక్కడ ఉంది అనుకోండి. 23.5 డిగ్రీల అక్షాంశం. ఈ అక్షాంశము 2 భాగాలుగా తీసుకుంటే, సో నార్త్ సౌత్, సో ఇక్కడ సౌత్ తీసుకుంటే, ఈ నార్త్ లో ఉన్నటువంటి 23.5 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, కర్కట రేఖ అంటారు. చూడండి, బాగా వినండి, ఇప్పుడు అర్థం చేసుకోండి. చిన్న పిల్లల బేసిక్ కాన్సెప్ట్. భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ సో కొన్ని డిగ్రీస్ అనేటివి తగ్గుకుంటూ ధ్రువాలుగా మారిపోతాయి అక్షాంశాలు అనేటివి. అదేవిధంగా డిగ్రీస్ కూడా ఉంటాయి కదా, సో ఇది 0 degrees అంటే పైకి వెళ్ళే కొద్దీ ఇది 10 degrees, ఇది 11 degrees, ఈ విధంగా మారుతుంటాయి కదా. ఆ విధంగా మనము 23.5 కలిగినటువంటి డిగ్రీని తీసుకుంటే, అక్షాంశాన్ని కలిగినట్టు తీసుకుంటే, నార్త్ సైడ్ లో తీసుకుంటే దాన్ని కర్కట రేఖ అని, సౌత్ సైడ్ లో తీసుకుంటే ఈ 23.5 డిగ్రీల సౌత్ అక్షాంశాన్ని ఏమంటారంటే సౌత్ ను మకర రేఖ అంటారు. కర్కట రేఖ, మకర రేఖ. సౌత్ లో అయితే మకర రేఖ, నార్త్ లో అయితే మనకు కర్కట రేఖ అని చెప్పడం. సో ఇవి రెండు కూడా మనకు 23.5 డిగ్రీలే. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కర్కట రేఖ, మకర రేఖ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంచెం పైకి వెళ్తే, ఇంకా కొంచెం డిగ్రీస్ పెంచుకుంటూ పైకి వెళ్తే, సో డిగ్రీస్ పెంచుకుంటూ పైకి వెళ్తే ఈ ప్రాంతంలోకి రండి. ఇక్కడ 63.5 డిగ్రీలు తీసుకున్నాం టెక్స్ట్ బుక్ ప్రకారం. సో ఇప్పుడు 63.5 డిగ్రీల అక్షాంశాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ 63.5 డిగ్రీల అక్షాంశం కూడా 2 types ఇక్కడ తీసుకున్నామా. సో నార్త్ సౌత్. గుర్తుపెట్టుకోండి, నార్త్ సౌత్. నార్త్ అంటే ఉత్తరము, సౌత్ అంటే దక్షిణము. సో 63.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి, ఆర్కిటిక్ వలయం అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏమంటారు?
ఆర్కిటిక్ వలయం. మీకు గుర్తుందో లేదో ఇంకొక గుర్తు మీకు చెప్పడం జరుగుతుంది. మనకు గత 7th క్లాస్ టెక్స్ట్ బుక్లలో యూరప్ ఖండం గురించి మనకు దాంట్లో తీసుకొని చెప్పడం అనేది జరిగింది. ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం అని. సో యూరప్ ఖండంలో తీసుకుంటే యూరప్ ఖండం గురించి అట్లాంటిక్ మహాసముద్రం వాటితో పాటు చెప్పుకుంటూ మనకు ఆర్కిటిక్ ప్రాంతం గురించి మీకు అక్కడ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. సో అక్కడ చేపలు అనేవి సమృద్ధిగా దొరుకుతాయి, ఎస్కిమోలు కూడా ఉండడం జరిగింది అని చెప్పేసి మీకు అక్కడ బాగా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఆర్కిటిక్ ప్రాంతం, ఆ ఆర్కిటిక్ ప్రాంతం అనేది ఏ అక్షాంశాల మధ్య ఉందంటే చూడండి 63.4 డిగ్రీల అక్షాంశం పై భాగం నుంచి ఉండడం అనేది జరిగింది. సో కాబట్టి ఇది ఆర్కిటిక్ అనేటువంటి ప్రాంతం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ 63.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఆర్కిటిక్ ప్రాంతం అనేది ఉండడం జరుగుతుంది. అదే 63.5 డిగ్రీల సౌత అక్షాంశాన్ని మనం ఏమంటామంటే అంటార్కిటిక్ వలయం లేదా అంటార్కిటిక్ అక్షాంశం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు గుర్తు పెట్టుకొని అంటార్కిటిక్ ఖండం అనేది మనకు సౌత్ లోనే ఉండడం జరిగింది. సో దాని ప్రకారం మనకు ఈ బార్డర్ లో మనము 63.5 అక్షాంశాన్ని తీసుకుంటే మనకు అంటార్కిటిక్ వలయం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మనము భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్ళే కొద్ది అక్షాంశం తగ్గుతూ అని చెప్పినాము. సో డిగ్రీస్ అనేది మారుతూ ఉంటాయి. చివరగా ఇది మనకు 90 డిగ్రీస్ వరకు గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయంటే ధృవాలలో 90 డిగ్రీస్ ఉంటాయి. అంటే ఈ విధంగా ఇవి అక్షాంశాలు తగ్గే కొద్దీ డిగ్రీస్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో డిగ్రీస్ పెరుగుకుంటూ మనకు ధృవాల దగ్గరికి వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ ఉంటాయంటే 90 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. సో 90 డిగ్రీస్ కలిగినటువంటి ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి 90 డిగ్రీస్ కలిగినటువంటి నార్త్ అంటే ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు అని అంటే ఉత్తర ధ్రువం. ఏదైనా కానీ బయాట్ పెట్టకండి, ఫిగర్ వేసుకోండి, ఫిగర్ ప్రకారం వెళ్ళండి. అదే విధంగా 90 డిగ్రీస్ కలిగినటువంటి సౌత్, సో 90 డిగ్రీస్ కలిగినటువంటి సౌత్ అక్షాంశాన్ని మనం ఏమంటామంటే దక్షిణ ధ్రువం. సో మనకు కర్కట రేఖ అంటే ఏందో చెప్పినాం. సో మకర రేఖ అంటే ఏంది, సో ఆర్కిటిక్ ప్రాంతం అంటే ఏంది, అంటార్కిటిక్ ప్రాంతం అంటే ఏంది, అదేవిధంగా ఉత్తర ధ్రువం అంటే ఏంది, దక్షిణ ధ్రువం అంటే ఏందో చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 0 డిగ్రీస్ కలిగినటువంటి అక్షాంశాన్ని మనము భూమధ్య రేఖ అంటాం. సో ఇది భూమిని 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. సో ఉత్తర భాగం, దక్షిణ భాగం అని. సో అక్షాంశాలు అనేది భూమికి సమాంతరంగా ఉంటాయి. ఇవి పైకి వెళ్లే కొద్దీ దాని పరిమాణం అనేది తగ్గుతూ ఉంటాయి. చివరకు 90 డిగ్రీస్ వరకు వెళ్తాయి. అక్కడ ఒక బిందు ప్రాంతం అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం ధ్రువం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి అక్షాంశాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ సంబంధించి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఉండేది రేఖాంశాలు. సో రేఖాంశాల గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి రేఖాంశాలు. ఇవి కూడా ఊహాజనిత రేఖలు. సో ఇవి కూడా ఊహాజనిత రేఖలు గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా ఊహాజనిత రేఖలు. సో ఇవి లాటిట్యూడో అనేటువంటి లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. సో ఇది ఏంటంటే సో నిడివి, సో నెక్స్ట్ వచ్చి పొడవు, ఈ విధంగా మనకు ఇవ్వడం అనేది జరిగింది. దీని అర్థము సో టెక్స్ట్ బుక్ చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లెసన్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ చూసుకుంటే 6th క్లాస్ లో మ్యాటర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది లాటిన్ భాష పదం నుంచి లాటిట్యూడో నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఇదొక భూమి అనుకుందాం. సో భూమి, సో గుర్తుపెట్టుకోండి భూమి. సో ఇది ఒక భూమి అనుకుంటే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక భూమి అనుకుంటే భూమికి నిలువుగా గీయబడినటువంటి రేఖలను మనం ఏమంటామంటే రేఖాంశాలు అని చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, రేఖాంశాలు అని చెప్పడం అనేది జరిగింది. సో ఇవి కూడా ఊహాజనిత రేఖలు. సో భూమికి నిట్ట నిలువుగా గీయబడిన రేఖలను మనం ఏమంటామంటే రేఖాంశాలు అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, అక్షాంశాల్లో మనకు ఇంకొక టాపిక్ చెప్పాలి. సో అక్షాంశాలకు రేఖాంశాలకు పోలిక మధ్య భేదాలు చెప్తున్నప్పుడు మీకు అక్కడ 2 కలిపి కంపారిజన్ దాన్ని కవర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక భూమి అనుకుంటే భూమికి నిట్ట నిలువుగా గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను మనం ఏమంటామంటే రేఖాంశాలు అని చెప్పడం జరిగింది.
సో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, భూమికి నిలువుగా 2 భాగాలుగా విడదీస్తుంది. ఇప్పుడు దీన్ని మనము సపరేట్ గా వేరే కలర్ లో చూసుకుందాం. సో భూమికి మనకు సపరేట్ గా ఒక భాగంగా విభజిస్తుంది. సో చూడండి, అక్కడైతే 0 డిగ్రీస్ చెప్పినాం కదా, ఏం రేఖ అవుతుందో. సో ఇక్కడ 0 డిగ్రీస్. సో 0 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. ఈ 0 డిగ్రీస్ కలిగినటువంటి రేఖాంశాన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రీనిష్ రేఖాంశం. గుర్తుపెట్టుకోండి. అక్కడైతే భూమధ్య రేఖ అని చెప్పినాము అక్షాంశాలలో, ఇక్కడైతే మనం ఏం చెప్తాం, గ్రీనిష్ రేఖాంశం అంటాం. సో దీనికి మరొక పేరే ప్రామాణిక రేఖాంశం. ప్రామాణిక రేఖాంశం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, అక్షాంశాలను అయితే భూమికి అడ్డంగా గీయబడినటువంటి 0 డిగ్రీస్ మనం ఏమన్నాం, భూమధ్య రేఖ అన్నాం. అదే భూమికి నిలువుగా 2 భాగాలుగా చేస్తున్నటువంటి 0 డిగ్రీస్ మన రేఖాంశాన్ని ఏమన్నాం, గ్రీనిష్ రేఖాంశం చెప్పడం జరిగింది. సో దీన్నే మరొక పేరు ప్రామాణిక రేఖాంశం అని చెప్పడం జరుగుతుంది. సో చూడండి, రేఖాంశాలు ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. సో అక్షాంశాలైతే పైకి వెళ్ళే కొద్ది తగ్గుతూ ఉంటాయి, కానీ రేఖాంశాలు మాత్రము సమానంగా గీయబడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి, సమానంగా గీయబడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వీటిలో కూడా మనకు చూసుకుంటే 2 భాగాలుగా తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి, మనం అక్కడ నార్త్ సౌత్ అన్నాం కదా, ఇది నిలువు కాబట్టి ఈస్ట్ వెస్ట్ గా తీసుకోవాల్సి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ వెస్ట్. సో తూర్పు పడమర. తూర్పు భాగంలో గీయబడిన రేఖలు ఎన్ని ఉంటాయంటే 180 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. పశ్చిమ భాగంలో గీయబడినటువంటి రేఖలు 180 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో తూర్పు భాగంలో ఉన్నటువంటి రేఖలు ఎన్ని అంటే, సో రేఖాంశాలు ఏంటంటే 180. సో పడమర భాగంలో గీయబడినటువంటి రేఖాంశాలు ఏంటంటే 180. సో టోటల్ మనకు 360 రేఖాంశాలు ఉండడం జరుగుతుంది. సో అక్కడ అదే చెప్తాను కదా డిఫరెన్స్. అక్షాంశాలకు వచ్చేస్తే మీకు చెప్పాను, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. సో 90 డిగ్రీస్ దగ్గర ఆగిపోతుందని చెప్పాను. సో డిగ్రీసే, ఇవి కూడా డిగ్రీసే. 180 డిగ్రీసే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క డిగ్రీగా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా అంతే, ఒక్కొక్క అక్షాంశం ఒక్కొక్క డిగ్రీగా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనం తీసుకుంటే 90 డిగ్రీస్ దగ్గర దాన్ని ఆపేయడం జరిగింది ఎక్కడ, అక్షాంశంలో. దాన్ని మనం ధ్రువం అని చెప్పడం కూడా చెప్పేసాం. సో ఈ 90 డిగ్రీసే 90 అక్షాంశాలు. గుర్తుపెట్టుకోండి, ఈ 90 అక్షాంశాలు ఉత్తర భాగంలో 90 ఉంటాయి, దక్షిణ భాగంలో 90 ఉంటాయి. టోటల్ 180 ఉండడం అనేది జరిగింది. ఇవి అక్షాంశాలు 180 ఉంటాయి, భూమధ్య రేఖను మినహాయించి. సో భూమధ్య రేఖను కలుపుకుంటే 181 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో రేఖాంశాలు మనకు 180 ఉండడం జరుగుతుంది ఒక భాగంలో, ఇంకొక భాగంలో 180 ఉండడం జరుగుతుంది. తూర్పు వైపున 180 ఉంటాయి, పశ్చిమ వైపున 180 ఉండడం జరుగుతుంది. సో టోటల్ 360 ఉండడం జరుగుతుంది. సో ప్రామాణిక రేఖాంశం మినహాయించి అది కలిపితే 361 అవుతుంది. ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్ లో ఇంకొకటి హైలైట్ చేయడం ఏం జరిగిందంటే 180 డిగ్రీస్ కలిగినటువంటి ఈస్ట్ వెస్ట్ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పడం జరిగింది. దాన్ని అంతర్జాతీయ దినరేఖ. సో ఇది ఎన్నిసార్లు అడిగినా మీకు తెలుసు. సో అంతర్జాతీయ దినరేఖ అని చెప్తుంది. మనం ఇది బై హార్ట్ పెట్టుకొని తెలియగా ఏందేందో అనుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుకుంటూ ఏందేందో రాసి చూస్తుంటాం. ఆ తూర్పు పడమర గుర్తుపెట్టుకోండి. రేఖాంశాలు అంటేనే మనకు ఈస్ట్ వెస్ట్, తూర్పు పడమర మాత్రమే తీసుకోవాలి. సో మీరు నార్త్ సౌత్ పోకండి. నార్త్ సౌత్ పోతే మీకు భూమికి అడ్డంగా చూడాల్సి వస్తుంది. భూమికి అడ్డంగా చూస్తే మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవి అక్షాంశాల్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఆప్షన్ లో ఎలిమినేట్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఉండండి, 180. సో ఇక్కడ 180 ఉన్నాయి, ఇక్కడ 180 ఉన్నాయి. మిగిలింది ఒకటి చెప్పినా కదా, 360 ఉన్నాయి. ఈ ప్రామాణిక గ్రీన్స్ రేఖ కూడా రేఖాంశమే. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రామాణిక రేఖాంశం కూడా మనకు ఒక రేఖాంశమే. సో ఈ రేఖాంశాన్ని మనం ఏం చేస్తామంటే 2 types గా డివైడ్ చేస్తాం. సో దీన్ని ఈ విధంగా వేసుకుందాం, మీకు ఇంకా ఈజీగా అర్థం. ఇది మొత్తం కలిపి 0 డిగ్రీస్. సో ఇది మొత్తం కలిపి 0 డిగ్రీస్ కలిగినటువంటి గ్రీనిష్ రేఖాంశం. చూడండి, సో ఈ విధంగా ఉందా, ఇది గ్రీనిష్ రేఖాంశం. దీన్ని మనము
సో ఇంకా హైలైట్ చేయడానికి ఈ విధంగా చేసుకున్నాం. చూడండి, మళ్ళీ రెండు ఉన్నాయి కదా సార్ అని చెప్పకండి, రెండు కలిపి కూడా ఒకటే, మీకు అర్థం కావాలని తీయడం జరిగింది. ఇప్పుడు ఈ 180ని ఈ విధంగా వస్తూ ఉన్నప్పుడు దీనిలో నుంచి ఒక భాగం పంచుకోవాలి కదా. ఇది ఈ పార్ట్ ని, ఈ సైడ్ ఉన్నటువంటి పార్ట్ ని ఈ 180లోకి కలిపేసుకుంటుంది. అర్థమైందా? అదే విధంగా ఈ వెస్ట్ సైడ్ నుంచి రావాలి కదా, ఈ వెస్ట్ సైడ్ నుంచి వస్తూ ఈ గ్రీన్ 0 డిగ్రీల నుంచే ఈ భాగానికి టచ్ అవుతుంది. ఇది ఒక 180 డిగ్రీస్, ఈ 180 డిగ్రీస్ కి సంబంధించినటువంటి రేఖ. చూడండి, ఒక రేఖ అనేది తూర్పు భాగాన్ని పంచుకుంటుంది, అదేవిధంగా పశ్చిమ భాగాన్ని పంచుకుంటుంది. అంటే రెండింటికి, సో ఈ అంతర్జాతీయంగా ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ దేశాలు, సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి రేఖాంశాలు, ఈ పక్క ఉన్నటువంటి అంతర్జాతీయంగా సంబంధించినటువంటి రేఖాంశాలు ఈ రేఖను ఏం చేస్తున్నాయంటే సమానంగా ఒక రేఖను రెండు భాగాలుగా విడగొట్టుకొని ఆ 180లో సగభాగం ఇది కలుపుకోవడము, ఈ 180లో సగభాగం ఇది కలుపుకోవడం జరుగుతుంది. సో అందుకనే మనకు ఇక్కడ 180 అని రావడం అనేది జరుగుతుంది. సో ఎందుకు 180 వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్ 2 డివైడెడ్, హాఫ్ వచ్చేసి ఈస్ట్ సైడ్, హాఫ్ వచ్చేసి వెస్ట్ సైడ్, కానీ ఉండేది ఒకటే రేఖ. ఈ విధంగా పంచుకోవడం వల్ల ఈ అంతర్జాతీయంగా ఈ విధంగా ఉన్నటువంటి దేశాలు దీన్ని సగభాగము తూర్పు వైపుకు తీసుకోవడము, ఈ సగభాగము పశ్చిమ వైపు తీసుకోవడం వల్ల మాత్రమే ఇది 180 డిగ్రీకి సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ సంబంధించినటువంటి అంతర్జాతీయ దినరేఖ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఆస్తి పంపకాలు జరుపుకుంటున్నారు. ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. మీకు మొత్తము 361 ఎకరాలు ఉన్నాయి. 361 ఎకరాలు అనేవి ఉండడం జరిగింది. దీంట్లో ఇద్దరు కుమారులు ఉన్నారు. సో అతనికి మొత్తం 361 ఎకరాలు ఉన్నాయి అనుకోండి. వీటిలో పెద్దవానికి సమానంగా 180 ఎకరాలు ఇవ్వడం జరిగింది. సో చిన్నవానికి కూడా 180 ఎకరం ఇవ్వడం జరిగింది. మిగిలింది 1 ఎకరమే. ఆ 1 ఎకరమే మనం గ్రీన్స్ రేఖాంశం అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ దేశాలు ఏం చేయాలి? ఈ 1ని సమభాగంగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి అంతర్జాతీయ రేఖలు, ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి అంతర్జాతీయ రేఖలు ఏం చేయాలి? ఈ ఉన్నటువంటి ఈ 1 ఎకరాన్ని ఇద్దరు హాఫ్ గా తీసుకుంటారు, సమానం కాబట్టి. ఆ విధంగా దీన్ని హాఫ్ విల్లు తీసుకోవడం, దీన్ని హాఫ్ విల్లు తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఇది 180 కలిగినటువంటి, సో 180 కలిగినటువంటి తూర్పు భాగానికి పశ్చిమ భాగానికి కలిగినటువంటి అంతర్జాతీయ దినరేఖ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు చాలా సార్లు టెట్కమ్ టీఆర్టీలో కానీ టెట్లో కానీ రావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీస్ కలిగినటువంటి ఈస్ట్ వెస్ట్ అంతర్జాతీయ దినరేఖ. సరేనా? ఇది మనకు రేఖాంశాలకు సంబంధించి మ్యాటర్. ఇవి ఏంటివి అంటే, సో గ్లోబ్ ఉంది. సో గ్లోబ్ అనేది భూమికి నమూనా. సో మన దాన్ని తీసుకుంటే, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకు ఏమేమి ఉంటాయి, సో భూమి మీద ఏముంటాయి, సో అక్షాంశాలు ఉంటాయి, రేఖాంశాలు ఉంటాయి. సో వాటి ద్వారా మనము కాలమానాన్ని కొలుస్తాము. సో 0 డిగ్రీస్ కలిగినటువంటి గ్రీన్ రేఖాంశం ఉంటుంది. సో దీన్ని చూసుకుని మనము కాలమానం కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి రేఖాంశం అనేది భూమి భ్రమణం చెందుతున్నప్పుడు ఒక రేఖాంశానికి ఇంకొక రేఖాంశానికి తిరుగుతూ ఉన్నప్పుడు 4 డిగ్రీస్ కోణంలో జరుగుతూ ఉంటుంది. సో 4 నిమిషాల టైం అనేది పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు రేఖాంశాలు అక్షాంశాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మీకు అక్షాంశాలు రేఖాంశాల గురించి చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ గ్లోబ్ భూమికి నమూనాలో, సో భూమిని మళ్ళా ఇంకో విధంగా తీసుకుంటే, సో మళ్ళా భూమిని తీసుకోండి, దీని చలన ప్రకారం చూద్దాం. సో దీని భ్రమణం ప్రకారం చూద్దాం. భూమి మనకు జియోయిడ్ ఆకారంలో ఉంది. సో జియోయిడ్ అంటే ఏందో ఇందాకనే చెప్పడం జరిగింది. జియోయిడ్ ఆకారంలో ఉంది. ఇక్కడ సూర్యుడు ఉండడం అనేది జరిగింది. భూమితో పాటు మిగిలిన గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా భూమి తన చుట్టూ తను కూడా తిరుగుతూ ఉంటుంది. సో తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా ఈ విధంగా జరగడం వల్ల అనేది మనము చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వీటి వల్ల దీంట్లో ఏమైనా సీజన్స్ లో ఏమైనా మార్పులు సంభవిస్తాయని కూడా చూసుకోవాలి. చూసుకుంటే ఫస్ట్ మనకేం కావాలండి? భూమధ్య రేఖ కావాలి. గుర్తుపెట్టుకుని 0 డిగ్రీస్
0 degrees. ఇది ఒక భూమధ్య రేఖ. సో సూర్యుడు మనకు ఏం చేస్తున్నాడు, ఇది నేను చెప్పినా కదా 23.5 డిగ్రీల ఉత్తర రేఖాంశాన్ని ఏమంటాం మనము, కర్కట రేఖ. సో ఇది ఒక కర్కట రేఖ. సో 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమన్నా మనం మకర రేఖ. సో ఇక్కడ చూడండి 63.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమన్నా మనము ఆర్కిటిక్. సో అదే 63.5 డిగ్రీల గుర్తుపెట్టుకోండి 64 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం ఏమన్నాము అంటార్కిటిక్. అదే విధంగా 90 degrees బిందువులు కలిగినటువంటి వాటిని ధ్రువాలు. దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనము సూర్యుని ప్రకారం చూద్దాం. ఇప్పుడు సూర్యుడు భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నేరుగా, సో ఇక్కడ ఉన్నాడు సూర్యుడు. సో కిరణాలు నేరుగా భూమధ్య రేఖ వైపు పడి, భూమధ్య రేఖ మీద పడినప్పుడు సూర్యకిరణాలు ఇక్కడ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వర్షం కూడా అదే విధంగా ఎక్కువగా పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వేడి ఎక్కువగా ఉంటుంది, వర్షం కూడా ఎక్కువగా పడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పొడవాటి వృక్షాలు ఏర్పడడం జరుగుతుంది. సో ఇది జాగ్రఫీలో అడవుల్లో ఉన్నప్పుడు ఇంకా డెప్త్ గా చెప్పుకుందాం. సో ప్రస్తుతానికైతే భూమధ్య రేఖకి ఇంట్రడక్షన్ చేసిన కాబట్టి భూమధ్య రేఖ లాగినాం. ఇప్పుడు ఇదే సూర్యుడు మనకు ఏం చేస్తున్నాడంటే కర్కట రేఖ మీద పడడం జరిగింది. కర్కట రేఖ మీద ఏ రోజున పడడం జరిగిందంటే జూన్ 21. జూన్ 21. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే కర్కట రేఖ మీద జూన్ 21న సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడ్డాయి. పడడం వలన ఈ ప్రాంతంలో మనకు వెలుతురు అనేది పడడం జరుగుతుంది. సో వేడి అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఈ సూర్యుడు 63.5 డిగ్రీల మీద కూడా ఈ వేటవాలుగా పడుకుంటూ 63.5 డిగ్రీల మీద కూడా మనకు వెలుతురు అనేది పడడం జరుగుతుంది. సో ఈ విధంగా పడడం ద్వారా ఏ తేదీన జూన్ 21వ తేదీన పడడం ద్వారా మనకి ఏం ఏర్పడుతుందంటే పగటి కాలం అనేది ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. అంటే వెలుతురు కాలం ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. ఏ ఏ ప్రాంతాల్లో అంటే కర్కట రేఖకు పట్టుకొని కర్కట పైకి ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతాల వరకు మనకు ధృవాలు కూడా కలుపుకుంటే, సో ఈ ప్రాంతం వరకు మనకు ఏముంటుందంటే మొత్తం పగటి కాలం అనేది ఉండడం జరుగుతుంది. సో వీటిని మనం ఏమంటామంటే వేసవి కాల అయానందం అని చెప్పడం జరుగుతుంది. సో వేసవి కాల అయానందం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి 3-4 months లో మనకు వెలుతురు అనేది ఎక్కువగా ఉంటుంది. సో వేసవి అనేది ఎక్కువగా ఉంటుంది, వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. కారణం సూర్యుడు ఈ రేఖపై కిరణాలు పడడం, సో నిటిలో పడడం. అదే విధంగా ఏటవాలుగా వెళ్తూ ఆర్కిటిక్ ప్రాంతాల వరకు విస్తరించి ఉంటుంది. సో కాబట్టి ఈ కాలంలో జూన్ 21 నుంచి మనకు వేసవి అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిసెంబర్. సో నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 22. చూడండి డిసెంబర్ 22. డిసెంబర్ 22 మీద ఇవే సూర్యుని కిరణాలు మకర రేఖ మీద పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవే సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. నిట్ట నిలువుగా పడినప్పుడు అక్కడ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, నిట్ట నిలువ పడితే మనకు వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, నిట్ట నిలువ పడితే వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి ఎక్కువగా ఉందంటే వెలుతురు ఎక్కువగా ఉంటుంది. సో ఆ కాలాన్ని ఏమంటాం మనం వేసవి కాలం అంటాం. అర్థమైందా? వేసవి కాలం అంటాం. అదే విధంగా మనకు ఇక్కడ ఈ కాలంలో సో అంటార్కిటిక్ ప్రాంతం వరకు వేడి అనేది వెలుతురు అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఈ డిసెంబర్ 22వ తేదీన సో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా మకర రేఖ మీద పడడం. అర్థమవుతుందా? మకర రేఖ మీద పడడం. ఈ విధంగా పడడం ద్వారా మనకు ఇక్కడ ఏమి ఏర్పడుతుంది అంటే శీతాకాల అయానంతం. ఎందుకు శీతాకాల అయానంతం అంటామో చెప్తాను. దీన్ని ఇక్కడ పడినందుకు వేసవికాలం చెప్పినాం కదా, ఇక్కడ కూడా వేడి ఉంది కదా, ఇక్కడ కూడా వేసవికాలం చెప్పొచ్చు కదా. అంటే మనను బేసిక్ చేసుకునే తయారు చేసుకుంటాం ఏదైనా కానీ. గుర్తుపెట్టుకోండి, జూన్ 21న మనకి ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు దక్షిణ భాగంలో ఏముంటుంది? శీతాకాలం ఉంటుంది. అదే ఆపోజిట్. సో చూడండి, ఉత్తర భాగంలో ఉన్నటువంటి దేశాలు వేసవి కాలంలో ఉంటే దక్షిణ భాగంలో ఉన్నటువంటి దేశాలు
శీతాకాలంలో ఉంటాయి. కాబట్టి మనకు బేస్ చేసుకున్నాం కాబట్టి మన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఇండియా కూడా నార్త్ లోనే ఉంది కాబట్టి సో దాన్ని మనం ఏమంటాం వేసవి కాల ఆయనంతం అని చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు వేసవి కాల ఆయనంతం మనకు ఉన్నప్పుడు శీతాకాలం ఎవరికి ఉంటుంది? దక్షిణ భాగం వాళ్ళకు ఉంటుంది. అంటే జూన్ 21న మనకు వేసవి కాలం గుర్తుపెట్టుకోండి. అదే జూన్ 21న వీళ్ళకి ఏం స్టార్ట్ అవుతుందంటే శీతాకాలం. గుర్తుపెట్టుకోండి, మనకు వేసవి కాలం మొదలవుతే జూన్ 21న ఈ జూన్ 21 నుంచి వీళ్ళకు దక్షిణ భాగం ఉన్నటువంటి సో ఆస్ట్రేలియా కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, సో నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా మనకు కింది భాగంలో ఉన్న దేశాలు ఉన్నాయి కదా, సో ఆ దేశాలు మనకు శీతాకాలాన్ని కలిగి ఉంటాయి. అదే విధంగా డిసెంబర్ 22 తీసుకుంటే మనకు ఈ డిసెంబర్ 22 తేదీన మనకు శీతాకాలం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకు బేస్ చేసుకొని తీసుకుంటాం ఏ కాలంలోనైనా. మనకు డిసెంబర్ 22న శీతాకాలం ఉంటుంది. సో ఇక్కడ మనకు శీతాకాలం ఉంటుంది. అదే శీతాకాలము మనకు ఇక్కడ ఉంటే ఈ డిసెంబర్ 22న కింది సో దక్షిణ భాగంలో ఉన్న దేశాలకు వేసవి కాలం ఉంటుంది. ఏముంటుంది? వేసవి కాలం ఉంటుంది. కాబట్టి మనకెళ్ళి శీతాకాలం ఉంది కాబట్టి దీన్ని శీతాకాల ఆయనంతం అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు ఏమనే మ్యాటర్ ఇది అంటే సో వేసవి కాల ఆయనంతం అంటే ఏంది, శీతాకాల ఆయనంతం అంటే ఏంది? ఇప్పుడు డిసెంబర్ 22 ఉందండి. సో ఆస్ట్రేలియా తీసుకున్నాడు దాని ఎగ్జాంపుల్. డిసెంబర్ 22 మనకు వేసవి కాలం ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేస్తే శీతాకాలం వస్తుంది. మనకి ఇక్కడ క్రిస్మస్ పండుగలు ఏం చేస్తాము? శీతాకాలంలో జరుపుకుంటాం. మీకు బాగా తెలుసు, డిసెంబర్ అంటే మనకు శీతాకాలం. ఎప్పుడు 25th డిసెంబర్లో. అదే 25th డిసెంబర్లో వాళ్ళకు వేసవి, వాళ్ళ ప్రకారం పోతే. సో వేసవి కాలంలో క్రిస్మస్ పండుగలు ఎవరు జరుపుకుంటారు అని అంటే ఆస్ట్రేలియా దేశం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దక్షిణ భాగంలో ఉన్నందువలన. సో వీళ్ళు దక్షిణ భాగంలో ఉండడం వలన. సో మనము ఇప్పుడు సూర్యుని యొక్క కిరణాలు భూమిపై పడడం ద్వారా వేసవికాల ఆయనంతం ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ శీతాకాల ఆయనంతం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తున్నాం. కర్కటక రేఖ, మకర రేఖకు సంబంధించి. ఇప్పుడు భూమధ్య రేఖకు మీకు ఇంట్రడక్షన్ లో చెప్పినాం కదా. సో ఇప్పుడు భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు పడితే ఏ విధంగా ఉంటుంది? సో టెక్స్ట్ బుక్ లో మీకు చూసినారు. సో ఫిగర్ ఉంటుంది, మనము దాన్ని పక్కకు తీసి చేయడం జరుగుతుంది. సో సూర్యుడు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడడం అని చెప్తుంది. సో మీ ఇంట్రడక్షన్ లో చెప్పిన వేసవి అనేది ఎక్కువగా ఉంటుంది. సో పొడవాటి చెట్లు పెడతాయి. సో జాగ్రత్తలో ఇంకా అడవుల్లో పోయినప్పుడు చెప్తాం దాని గురించి. భూమధ్య రేఖ మీద పడింది ఇప్పుడు సూర్యుని కిరణాలు. ఎప్పుడు? మార్చి 21st. నెక్స్ట్ ఎప్పుడు పడతాయి అంటే సెప్టెంబర్ 23. సో ఈ రెండు రోజుల్లో మనకు సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడడం అనేది జరుగుతుంది. సో అదే సూర్యకిరణాలు కర్కట రేఖ మీద పడినప్పుడు మనకు వేసవి కాల ఆయనంతం ఏ విధంగా వచ్చిందో చెప్పినాం. అవే సూర్యకిరణాలు మకర రేఖ మీద పడినప్పుడు ఏ విధంగా మనకు శీతాకాల ఆయనంతం జరిగిందో చెప్పినాం. అర్థమైందా? అదే కిరణాలు భూమధ్య రేఖ మీద పడినప్పుడు, సో సెంటర్ పాయింట్ ఉన్నటువంటి భూమధ్య రేఖ మీద పడినప్పుడు ఏమవుతుంది అని చూసినప్పుడు చూడండి, మనకు పగలు రాత్రులు, ఎందుకంటే అది మిడిల్లో ఉంది, సమాన భాగాలుగా పంచుతుంది కాబట్టి సమానం, పగలు రాత్రులు సమానం. సో చూడండి, సూర్యుడు ఎప్పుడైనా సరే స్థిరంగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, భూమి భ్రమణం చెందుతుంది కాబట్టి ఈ సూర్యుని యొక్క కిరణాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఒకసారి 23.5 డిగ్రీ మీద పడతాయి, ఒకసారి 63 మీద పడతాయి, ఒకసారి 90 మీద పడతాయి, ఒకసారి 0 degrees మీద పడతా ఉంటాయి. దానికి గల కారణం భూమి యొక్క భ్రమణం. సో దాన్ని మనం భూభ్రమణం అంటాం. భూభ్రమణం అంటే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. ఇప్పుడు గుర్తుపెట్టుకొని పగలు రాత్రులు సమానంగా ఏర్పడతాయి. సో వీటిని మనం ఏమంటామంటే విషవత్తులు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో విషవత్తుల యొక్క తేదీలు చెప్పమంటే మార్చి 21, సెప్టెంబర్ 23 అని చెప్పాలి. సో ఎందుకు విషవత్తులు అయినాయి అంటే పగలు రాత్రులు సమానం ఉంటాయి. పగలు రాత్రులు సమానం కావడానికి గల కారణం ఏంటంటే సూర్యకిరణాలు అనేటివి మనకు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడడం గల కారణం. ఎందుకు నిట్ట నిలువుగా పడతాయి అంటే భూమి భ్రమణం చేస్తూ ఉన్నప్పుడు సూర్యునికి ఎదురుగా వెళ్ళినప్పుడు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా పడతాయి. అదొక సందర్భం వస్తుంది.
ఆ సందర్భాలే ఇవి రెండు. సో ఆ రోజున మనకు పగలు రాత్రులు అనేటివి సమానంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఎక్స్పెషల్లీ నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవి అక్షాంశాలకు సంబంధించి రేఖాంశాలకు సంబంధించి ఉన్న పాటలలో ఏదో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము భూభ్రమణం అంటే ఏంటి, సో నెక్స్ట్ భూ పరిభ్రమణం అంటే ఏంటి, దానివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా అని చూద్దాం. సో ఇప్పుడు మనకు భూభ్రమణం గురించి తెలుసుకుందాం. సో భూభ్రమణం ఇప్పుడు మనకు భూభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరగడం. సో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సో భూమి తన చుట్టూ తాను 1610 కిలోమీటర్ల వేగంతో పర్ అవర్ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సో దీన్నే మనము ఏమంటామంటే భూభ్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తిరగడం వల్ల మనకు ఏమేపడతాయంటే పగలు సో రాత్రులు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ భూభ్రమణం మనకు టోటల్లీ చెప్పాలంటే సరాసరిగా 24 గంటలు అంటాం. సో దీన్నే మనకు 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఇప్పుడు చూస్తే భూభ్రమణం చెందడానికి గల కారణం అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లోనే ఉంటాయి. సో సరాసరిగా మనం ఏం చేస్తామంటే 24 గంటలు అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మనము ఒక రోజు అంటాం. ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రిని కలిపితే ఒక రోజు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది భూభ్రమణం వల్ల మనకి ఏర్పడేటువంటి పగలు రాత్రులకు సంబంధించి మ్యాటర్ ఇవి ఏర్పడతాయి. ఇప్పుడు మనకు భూ పరిభ్రమణం చూస్తున్నాం. భూ పరిభ్రమణం అంటే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని చెప్పినాం కదా, ఆ విధంగా భ్రమణం చెందుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. సో సూర్యుని చుట్టూ తిరగడాన్నే మనం ఏమంటామంటే భూ పరిభ్రమణం. సో సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని భూ పరిభ్రమణం అని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా తిరుగుతుంది కాబట్టి మనకు ఏం ఏర్పడుతున్నాయి, ఇందాకనే చెప్పాం మనం వేసవికాల అయనంతాలు శీతాకాల అయనంతాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే సో ఈ విధంగానే భూభ్రమణాలు చెందడం ద్వారా ఈ విధంగా ఏర్పడినప్పుడు మనకు ఏం ఏర్పడతాయంటే ఋతువులు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏం ఏర్పడతాయి, ఋతువులు అనేటివి ఏర్పడతాయి. సో మనకు ఋతువులు ఉన్నాయి కదా, సో శిశిర ఋతువు, వర్ష ఋతువు, వసంత ఋతువు, ఈ విధంగా ఈ ఋతువులు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఋతువులు మనకు సీజన్స్ అంటాం. సీజన్స్ కూడా ఇవే కారణం, ఎండాకాలం, వర్షాకాలం, నెక్స్ట్ వచ్చేసి శీతాకాలం. సో గల కారణం భూ పరిభ్రమణం. భూమి మనకు దీర్ఘ వృత్తాకారంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో 965 మిలియన్. దీని కక్ష యొక్క పొడవు, కక్ష అంటే ఏం లేదు, ఇది సూర్యుడు అనుకుంటే ఇక్కడ భూమి ఉంది అనుకోండి. సో ఈ భూమి సూర్యుని చుట్టూ ఈ విధంగా తిరుగుతూ వస్తుంది కదా దీర్ఘ వృత్తాకారంలో. సో దీర్ఘ వృత్తాకారంలో తిరిగినటువంటి దీని మార్గాన్ని మనం కక్ష అంటాం. సో దీని కక్ష అంటాం. దీని పొడవు వచ్చేసి టెక్స్ట్ బుక్ ప్రకారం 968 ఒక చోటు ఉంది. సో ఒక చోటు వచ్చేసి 965 కిలోమీటర్. సో మిలియన్ కిలోమీటర్లు ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. దీన్ని మనము ఏమంటామంటే భూ పరిభ్రమణం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏమైపడుతుందంటే సీజన్స్, ఋతువులు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడు దీని ప్రకారం టెక్స్ట్ బుక్ లో అని చూస్తే మనకు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గురించి ఇవ్వడం. జనరల్ టాపిక్, దీని గురించి మనం ఫిజిక్స్ లో డెప్త్ గా చెప్పుకుందాం. ఇక్కడైతే భూ పరిభ్రమణం ఏ విధంగా జరుగుతుంది, చంద్రగ్రహణం ఎట్లా వస్తుంది, సూర్యగ్రహణం ఎట్లా వస్తుందో ఓన్లీ బ్రీఫ్ గా ఇచ్చినాడు. ఏం లేదు. సో మనకు తెలుసు మనకు ఉపగ్రహం అనేది ఒకే ఒక ఉపగ్రహం ఉంది, అది చంద్రుడు. సో చంద్రుడు, మనకి ఇది భూమి, ఇక్కడ సూర్యుడు. సో సూర్యుడు ఈ విధంగా భూమి చంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకు చంద్రుడు అనే తిరుగుతూ ఈ విధంగా రౌండ్ తిరుగుతూ చంద్రుడు భూమికి మధ్యలోకి, సూర్యునికి భూమికి మధ్యలోకి రావడం జరుగుతుంది. సో ఇది సూర్యుడు, ఇది భూమి, ఇది చంద్రుడు. ఈ విధంగా మధ్యలో రావడం వల్ల మనకి ఏమవుతుందంటే సూర్యుడు మనకు కనపడడు. దానికి గల కారణం చంద్రుడు అడ్డం ఉన్నాడు కాబట్టి. సో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో ఇది ఒక ఉపగ్రహం తిరుగుతూ భూమికి సూర్యునికి మధ్యలో వచ్చేస్తుంది. సో రావడం వల్ల మనకు సూర్యుడు కనిపించడు. అలానే మనం ఏమంటాం అంటే సూర్యగ్రహణం అని చెప్పడం అనేది
జరుగుతుంది. సో ఇదే మనకి ఇచ్చాడు. కానీ మన ఫిజిక్స్ ప్రకారం తర్వాత చెప్తున్నప్పుడు డీటెయిల్ గా మళ్ళీ ఇంకోసారి క్లాస్ చెప్పినప్పుడు డీటెయిల్ గా కింద వరకు లాగుదాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి చంద్రగ్రహణం. ఇప్పుడు ఈ భూమి, సో ఈ సూర్యుడు అనుకోండి, సూర్యుడు అనుకోండి, ఇక్కడ భూమి ఉంది అనుకోండి. సో ఇది భూమి, ఇది సూర్యుడు, ఇక్కడ చంద్రుడు ఉంటాడు కదా, చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా తిరుగుతూ మనకు చూడండి పగలు రాత్రులు ఏర్పడుతుంటే గల కారణం భూభ్రమణం కదా. సగ భాగం తీసుకుంటే సూర్యుని వైపు ఉన్న భాగం కిరణాలు పడితే దాన్ని పగలు అని, సో పడని భాగం మనకు చీకటి ఉంటుంది, దాన్ని రాత్రి అని చెప్తాము. కాబట్టి మనకు ఏ విధంగా అయితే సూర్య కిరణాలకి అడ్డంగా ఉంటాయో, ఏది చంద్రుడు అడ్డం వచ్చాడో అదే విధంగా తిరుగుతూ చంద్రుడు ఏం చేస్తాడంటే భూమి వెనక్కి వెళ్ళిపోతాడు. భూమి వెనక్కి వెళ్ళడం అని జరుగుతుంది. ఈ భూమి వెనక్కి వెళ్ళడం వల్ల ఈ ప్రాంతంలో ఉంటారు చూసారా, ఈ గెర్ర ఈతల భాగంలో ఉంటారు చూసారా, వీళ్లకు సూర్యుడు కనిపిస్తాడు కానీ చంద్రుడు కనపడాడు. గుర్తుపెట్టుకోండి, వీళ్లకు సో ఈ భాగంలో ఉన్నటువంటి వాళ్లకు సూర్యుడు కనిపిస్తాడు కానీ చంద్రుడు కనపడాడు. ఎందుకంటే వెలుతురులో చంద్రుడు లేడు, చీకటికి వెళ్ళిపోయాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు, ఈ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ భాగంలో ఉన్న వాళ్ళకు చంద్రుడు కనపడాడు. దీన్ని మనం ఏమంటామంటే చంద్రగ్రహణం అని చెప్పడం అని జరుగుతుంది. చంద్రగ్రహణం సగ భాగంలో ఏర్పడితే వీళ్ళకు చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇక్కడ చంద్రుడు అనేది కనిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం అని జరిగింది. సో చూడండి, ఈ రోజు మనం ఏమి చెప్పుకున్నాం, గ్లోబు. సో గ్లోబును మనం ఎందుకు భూమికి నమ్ముగా తీసుకున్నాం. గ్లోబు అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది. సో గ్లోబును ఎవరెవరు ఏ కాలంలో చేయడం అని జరిగింది. సో భూమి గోళాకారంగా ఉండడానికి గల కారణం ఎవరు చెప్పారు, ఏ శతాబ్దంలో చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అక్షాంశాలు తీసుకోవడం జరిగింది, రేఖాంశాలు తీసుకోవడం జరిగింది, వాటి గురించి మ్యాటర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ శీతాకాలాయంతము, సో వేసవి కాలాయంతాలు తీసుకోవడం జరిగింది, వాటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత భూమి గురించి తీసుకున్నాం, భూమి ఆకారం చెప్పినాం. సో భూమి తన చుట్టూ తాంతి ఎన్ని కిలోమీటర్ వేగంతో తిరుగుతుంది చెప్పినాం. సో అదే విధంగా భూమి తన చుట్టూ తాంతి ఏమని చెప్తాము, అదే విధంగా అదే సూర్యుని చుట్టూ తిరిగితే ఏమని చెప్తాము. ఈ విధంగా మనము మొత్తం మ్యాటర్ కవర్ చేయడం అని జరిగింది. సో కాబట్టి ఈరోజు చెప్పవలసిన టాపిక్ ఇది. సో ఇది 6th క్లాస్ లో ప్రజెంట్ 6th క్లాస్ లో ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ గా తీసుకోవడం జరిగింది. దీన్ని మేము ఎలాబరేట్ చేసి 10th వరకు యాక్చువల్ గా గ్రహాలతో కలిపేసి మేము ఎక్కడ చెప్తాం, ఫిజిక్స్ కూడా లాగేసి 10th వరకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది త్వరలో వస్తుంది. సో ఇది మాత్రం ఇప్పుడు మీరు బ్రీఫ్ గా బేసిక్ అయితే నేర్చుకొని ఉండండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చి ఉంటే, సో మీకు యూజ్ ఉన్నట్టుంటే, సో మీకు దీన్ని లైక్ చేయండి, సో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటే చెప్పినాం కదా, సో మీకు టెలిగ్రామ్ ఆల్వేస్ ఓపెన్ లో ఉంది. అక్కడికి వచ్చేసి కంటెంట్ మీద మాత్రమే డౌట్లు అడగండి, సరేనా. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పర్సనల్ గా నాకు చెప్పే కదా, పిఎస్కే ఉంటుంది కదా అడ్మిన్ అని, అక్కడ నాకు పర్సనల్ గా కూడా ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.